నమస్తే K24 న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఓ ఆందోళనకరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులకు కడుపు నొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరికీ చికిత్స కొనసాగుతుండగా మరోవైపు భోజనం నాసిరకంగా ఉందంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పచ్చి పులుసు, చారు, ఆలుగడ్డ మాత్రమే పెడుతుండటం, అప్పుడప్పుడు పెట్టే కోడిగుడ్డు కూడా వాసన వస్తుంది అని వాదిస్తున్నారు. పలుమార్లు ఉపాధ్యాయులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పాఠశాల నిర్వహణపై తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఏం చెప్తారు? విద్యార్థుల ఆరోగ్యం ఎలా ఉంది? ఫుడ్ సేఫ్టీ విభాగం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అంతే కూర వస్తుంది, కూర కొంచెం వేస్తారు, అన్నం కొంచెం కూర కిచిడి ఇంకా అల్చింతకాయ కర్మ వస్తుంది. ఇంకా ఇంటూ వాసన వస్తుంది. దేశకొచ్చి వాంటింగ్ బాగా కడుపు వస్తాను సార్. ఇప్పుడే వాంటింగ్. మీ పేరు? నా పేరు చరణ్ సార్. ఎన్నో క్లాస్? 4th క్లాస్.